మీకు అరికాళ్ళ మంటలు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయా? అయితే మీలో విటమిన్ బి12 లోపం ఉండడానికి అవకాశం ఉంటుంది. విటమిన్ బి12 అనేది మన డిఎన్ఏ సింథసిస్ కి, నరాలు బలహీనంగా ఉండకుండా ఉండటానికి, రక్తం అంటే రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ కి ఉపయోగపడుతుంది. బి12 తగ్గిపోతే లక్షణాలు ఎలా ఉంటాయని వాళ్ళు తెలుసుకుందాము. కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కడం, అరికాళ్ళు మంటలుగా ఉండటం, పేగుపూత గాని నోట్లో గాని పూత రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అలసటగా ఉంటుంది, చిరాకు, డిప్రెషన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఈ విటమిన్ బి12 తగ్గడానికి అవసరం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి, డైలీ గ్యాస్ టాబ్లెట్ వేసుకునే వాళ్ళకి విటమిన్ బి12 తగ్గిపోతుందండి. షుగర్ ఉండి మెట్ఫార్మిన్ కాంబినేషన్ గానీ లేకపోతే ప్లేన్ మెట్ఫార్మిన్ గానీ మెడికేషన్ వాడే వాళ్ళకి విటమిన్ బి12 తగ్గిపోతుంది. ప్యూర్ వెజిటేరియన్స్ కి విటమిన్ బి12 తగ్గిపోతుంది. విటమిన్ బి12 లోపాన్ని ఎలా సరి చేసుకోవాలి? వెజిటేరియన్స్ కి ఫోర్టిఫైడ్ ప్రోటీన్స్ వస్తున్నాయి ఇప్పుడు. వైటమిన్ బి12 ఫోర్టిఫైడ్ అని వాళ్ళు స్టిక్కర్ పెడుతున్నారు ఇప్పుడు. దాన్ని ఆ వెజిటేరియన్స్ అవి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. లేదు, ఫిష్ లో ఎక్కువ ఉంటుందండి. సీ ఫుడ్ లో ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్ లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎగ్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, పన్నీర్ లో కూడా విటమిన్ బి12 ఉంటుందండి తక్కువ మోతాదులో. రెడ్ మీట్ అంటే మటన్ గానీ, పౌల్ట్రీ, చికెన్ లో కూడా విటమిన్ బి12 అనేది ఉంటుందండి. ఇట్లాంటి సిమ్టమ్స్ గురవుతున్నారు అనుకుంటే, డైట్ లో మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటే ఇంజెక్షన్స్ చేయించుకోవాల్సి వస్తుంది. విటమిన్ బి12 టాబ్లెట్స్ ఉంటాయి, విటమిన్ బి12 ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఒకవేళ మీరు గ్యాస్ టాబ్లెట్ వేసుకుని విటమిన్ బి12 టాబ్లెట్స్ వేసుకున్నా గానీ పని చేయవండి. డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి విటమిన్ బి12 డెఫిషియన్సీ వస్తే మెట్ఫార్మిన్ టాబ్లెట్ వాడుతూ మీరు బి12 టాబ్లెట్ వేసుకున్నా కానీ ఆ టాబ్లెట్స్ పని చేయవండి. అలాంటప్పుడు మీరు ఇంజెక్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది.